సునీత మహేష్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి 2022లో మ్యారేజ్ అయ్యింది. కెనడాకి అయితే వెళ్ళారు. వాళ్ళకు కనీసం ఒక వారం కూడా ఉండలేదంట. అక్కడి నుంచి అయితే వాళ్ళు వచ్చేసారు. మనస్పర్ధలు వచ్చి గొడవలు పెట్టుకొని వాళ్ళైతే వచ్చేసారు. సునీత వచ్చేసి హైదరాబాద్కి అయితే వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చేసి ఇంకొక రెండో పెళ్లి చేసుకునింది. అంటే డైవర్స్కి అప్లై చేసింది. వాళ్ళ మీద అయితే కొన్ని కేసులు అయితే పెట్టింది. అమ్మాయి మహారాష్ట్ర అనమాట. వరకట్న వేధింపులు అలాంటి కేసులు అయితే పెట్టింది. విడాకులు తీసుకుంది, వచ్చేసింది. ఆ అమ్మాయి అయితే రెండో పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయితో వర్క్ చేసే శ్రీనాథ్ అని అతనైతే పెళ్లి చేసుకునింది అనమాట. ఇప్పుడేమో అమ్మాయి హ్యాపీగా ఉంది. అతను చూశాడు, వాళ్ళ అమ్మగారేమో చనిపోయారు. ఒక పక్క అమ్మాయి కేసు అయితే పెట్టున్నది. వాళ్ళ అమ్మగారు చనిపోయాడని చెప్పి ఇంటికి వచ్చాడు. ప్లస్ అతనికి వీసా కూడా క్యాన్సిల్ అయిందంట. మళ్ళీ ఊరికైతే పోలేకపోయాడంట. ఇదంతా మైండ్లో పెట్టుకున్నాడు. అక్కడ చూశాడు, వెయిట్ చేశాడు. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చంపేద్దామా అందులో అక్కడ అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎవరున్నారు ఏంటి అనేసి అపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేసి ఒక అర్బన్లో వర్క్ చేసే వాళ్ళలాగా ఒక టూల్స్ కిట్ ఒకటి పెట్టుకొని, అంటే ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేద్దామన్న ఉద్దేశంతో కొన్ని రంపము కొన్ని కిట్ అని పెట్టుకొని ఉన్నారు. అలాగే పెట్రోల్ కూడా తీసుకొచ్చుకున్నారు. వచ్చేసి ఆ మీద ఒక పూల కుండి వేసి చంపేసినాడు. వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారనుకుంటా, లోపలేమో ఉన్నారనుకుంటా. గడేసము అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ తర్వాత అతను కూర్చొని హ్యాపీగా యాపిల్ తింటా కూర్చున్నాడంట. అలా చంపడం వల్ల ఏమొచ్చింది అతనికి? ఏమంటే పగ అనమాట. నేనేమంటే మా అమ్మగా చనిపోయి నాకు వీసా క్యాన్సిల్ అయ్యి నా లైఫ్ మొత్తం పోయింది నీ వల్లే. నువ్వేమో ఇక్కడ హ్యాపీగా ఉన్నావు, ఇంకొక పెళ్లి చేసుకొని ఉన్నావు, ఇంకొక హస్బెండ్తో ఉన్నావు, అందులో ప్రెగ్నెంట్గా ఉన్నావు అని చెప్పేసి అతనికి నచ్చగా కుళ్ళుతోటి ఈ విధంగా చేశాను అని ఒప్పుకున్నాడంట. కానీ ఇప్పుడు కూడా అతని లైఫ్ పోయినట్టే కదా. నా లైఫ్ పోయింది, నేను అమెరికాకు పోలేకపోతున్నాను అనుకోని అమ్మాయిని చంపేస్తుంది. ఇప్పుడైనా పోలీసులు ఏమైనా వదులుతారా? లైఫ్ లాంగ్ ఇంకా జైల్లోనే ఉంటావు కదా, ఎందుకు చంపటము? నచ్చకపోతే వదిలేసుకోపోవాలా? అమ్మాయి అలాగే వదిలేసుకొని వచ్చింది, ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. నువ్వు కూడా ఇంకో పెళ్లి చేసుకో, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆ చంపుకోవడం ఏంది?